को बैठाइए, तब तक मैं इन लोगों से जो लोग जिनसे मैं बात कर लूँ उनको बात करें। నాగర్ కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చారు శరత్. నాగర్ కర్నూలులో ఏ ఊరు? అచ్చంపేట. అచ్చంపేటలో ఎంత మారుమూల ప్రాంతం అంటే మీకు తెలుసు. నాకు అన్ని జిల్లాలు తెలుసు. మీరు ప్రెసెంట్ జిల్లా చెప్పాలి. నేను కూడా వినలేదు. ఓకే, ఇంకా మర్చిపోయారా? కష్టపడి వచ్చింది కదా మీకు ఈ సీట్. మరి దీన్ని బిడ్డగా అయినా వేస్ట్ చేయాలా? చాలా అంటే చాలా. సో ఈ సంతోషం అనుభవించాలి అంటే అప్స్ అండ్ డౌన్స్ ఎదుర్కోవాలి. మీ పేరెంట్స్ కి తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఇప్పుడు రామ్ చరణ్ పేరెంట్స్ మర్చిపోగలుగుతారా? రామ్ చరణ్ ని మీరైతే మర్చిపోతారు. కొత్త ఫ్రెండ్స్ వస్తారు. ఏక్లవ్య వాళ్ళు ఇంకా నెక్స్ట్ రౌండ్ లో సీట్ ఫిల్ చేసేస్తారు. రామ్ చరణ్ కూర్చొనే బెంచ్ లో రామ్ చరణ్ పడుకునే పడకలో ఎవరొకరు వచ్చి అక్కడ పడుకుంటారు. కానీ తండ్రికి ఇంకా ఎవరైనా కొడుకు దొరుకుతుందా? మరి సో దయచేసి ఏది మీ లైఫ్ లో మీరు ఏది చేసినా మీకోసం కాదు, మీ పేరెంట్స్ కోసం ఆలోచించండి. ఫోన్ కావాలా, మీకు సినిమా చూడాలా, క్లాసెస్ బంక్ చేయాలా, నేను ఫలానా నా ఫ్రెండ్ ఉన్నాను తనతో నేను బాల్ దూకి వెళ్ళిపోవాలా? జస్ట్ మీ తల్లి కోసం ఆలోచించండి. మీ తల్లి మీ మీద నమ్మకం పెట్టి పాపం ఆమె వంట గదికి పరిమితి అయి ఎంత రిస్క్ తీసుకొని ఒక ఆడబిడ్డని బయట పంపింది. లేదు ఇప్పుడు బాగా చలి ఉంది. ఎప్పుడు మీరు ఉంటారండి వాళ్ళ మనసులో. చనిపోయినా మీ whatever जो भी है आपकी प्रायोरिटीज, మీకు కావాల్సిన కాలేజ్ రాకపోయినా, మీకు కావాల్సిన మార్క్స్ రాకపోయినా, మీకు ఇష్టం ఉన్న సబ్జెక్ట్ మీకు 12th లో దొరకకపోయినా ఠీకే యార్. సక్సెస్ మీరు అనుభవించాలి అంటే ఫస్ట్ మీరు బతకాలి. చాలా చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధ. ఒకసారి ఆలోచించండి. ఇలా చేస్తే మా పేరెంట్స్ కి మంచి జరుగుతుందా లేదా వాళ్ళు బాధపడతారు? ఒక్కసారి ఆలోచించండి. బాకీ నేను మీ వివేకం మీద వదిలేస్తా, మీ తల్లి మీద వదిలేస్తా. అడిగే హక్కు ఉండాలి, అడిగే ధైర్యం ఉండాలి. ఆమె అడిగే దాంట్లో తప్పేం లేదు. నాకు నచ్చింది ఆమె ధైర్యంగా అడిగింది. కానీ మనం ధైర్యం సరైన దిశలో చేయాలి. ఉపయోగించండి. ఇక్కడ నుంచి మీ ఊరు నుంచి వీలుంటే తెలంగాణ నుంచి ఇంకా వీళ్ళు ఉంటే దేశాల నుంచి బయటికి వెళ్ళి మీ ఏమారేసి మంచి పేరు తీసుకోండి. అండ్ ధైర్యంగా ఉండండి. ధైర్యంలో తప్పేం లేదు. యూ షుడ్ బి బోల్డ్. మీరు అడగాల్సిందే కానీ కరెక్ట్ దిశలో ఉండండి. అండ్ నెవర్ జస్టిఫై యర్ రాంగ్. నెవర్ జస్టిఫై యర్ రాంగ్. ఒక తప్పుని మీరు ఎన్ని వాగ్దానం ఇచ్చినా అది సరికాదు. దాన్ని మీరు సరి